పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఒక్క దెబ్బతో నాశనం అవుతుంది. మీకు తెలుసా, ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఒక చిన్న యుద్ధం కూడా దాన్ని దివాలా తీయిస్తుంది. పాకిస్తాన్ ఇప్పటికే $8 బిలియన్ అప్పు చేసి ఉంది. దాని ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కేవలం $8 బిలియన్ మాత్రమే, అంటే 1.5 నెలకు మాత్రమే సరిపోతుంది. మరియు యుద్ధం ప్రారంభమైన వెంటనే దాని డబ్బు అంతా సైన్యానికి ఖర్చు అవుతుంది. పాకిస్తాన్ రూపాయి విలువ కూడా బాగా పడిపోయింది. దీని కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగిపోయాయి. 1 కిలో రైస్ $340 అండ్ 1 లీటర్ పెట్రోల్ $254. ఇక చికెన్ అయితే 1 కేజీకి $800 పెరిగింది. మరోవైపు భారతదేశం సింధు జల ఒప్పందాన్ని రద్దు చేసిన తర్వాత అది పాకిస్తాన్ వ్యవసాయంలో 24% పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. అంతేకాకుండా రీసెంట్ రిపోర్ట్ ప్రకారం 250 మెంబర్స్ ఆఫీసర్స్ అండ్ అప్రాక్సిమేట్లీ 1200 సోల్జర్స్ రిజైన్ చేశారు. మరి మీరేమనుకుంటున్నారు? పాకిస్తాన్ అంత భారీ మూల్యం చెల్లించడానికి సిద్ధంగా ఉందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.